Hi to all, welcome back to my channel VK's Computer. I am Vani Krishna. Today topic is black diagram of the computer. Central Processing Unit. Main system lo important this CPU. CPU అనేది హ్యూమన్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది సిస్టమ్ అన్నిటికి. నెక్స్ట్ ఇది డయాగ్రామ్ చూద్దాం. ఇన్పుట్, నెక్స్ట్ సిపియులో ప్రైమరీ మెమరీ, ALU, CU, అవుట్పుట్ అండ్ సెకండరీ డివైజెస్. ఇన్పుట్ యూజర్ ద్వారా ఇచ్చే డేటాను ఇన్పుట్ కీబోర్డ్ ద్వారా ఇస్తాము, ఇచ్చేవారిని యూజర్ అంటారు. అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ మెమరీలో సేవ్ అవుతుంది. అక్కడి నుంచి ALU ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసి నెక్స్ట్ CU చేస్తుంది. CU కంట్రోల్ యూనిట్, కంట్రోల్ అంతా ఇన్పుట్ అవుట్పుట్ ALU కంట్రోల్ యూనిట్ లో కంట్రోల్ యూనిట్ హ్యాండ్లో ఉంటాయి. కంట్రోల్ యూనిట్ కూడా స్మాల్ బ్రెయిన్ లాగానే పనిచేస్తుంది సిపియులో. నెక్స్ట్ ఇవన్నీ ఒకే సిప్ మీద, మైక్రో ప్రాసెసర్ సిప్ మీద ఫిక్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అవుట్పుట్ బయటకు వస్తుంది. సెకండ్ డయాగ్రామ్ ఫ్లో చార్ట్ అనేది జనరల్గా క్యాజువల్గా నేను గీసాను, అది చెప్దాం. ఫ్లో చార్ట్ అనేది ఒక వ్యవస్థ ప్రక్రియ, కంప్యూటర్ ఆల్గరిథంగా వర్ణించే రేఖా చిత్రం అంటారు తెలుగులో. ఫ్లో చార్ట్ ఈజ్ ఏ డయాగ్రామ్ దట్ డిపోర్ట్స్ ప్రాసెస్ సిస్టమ్ ఏ కంప్యూటర్ ఆల్గరిథం. ఈ ఫ్లో చార్ట్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్ నందు ఎలాంటి లాజికల్ భాగాలనైనా, ఏమైనా స్టడీస్ అయినా, డాక్యుమెంట్స్ అయినా, ఏమైనా కమ్యూనికేషన్ కైనా ప్లాన్ చేసుకోవడానికి ఫ్లో చార్ట్స్ని యూజ్ చేస్తారు. స్టార్ట్, స్టాప్, ఈ ఓవెన్లు ఉంటాయి. సేమ్ సింబాలిక్, అదే సింబాలిక్లో ప్రోగ్రామ్ రాసుకుంటారు. ప్రాసెస్ అనేది రెక్టాంగిల్లో ఉంటుంది, డెసిషన్ అనేది డైమండ్లో ఉంటుంది, ఇన్పుట్ సేమ్ సింబల్లో ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని సరదాగా నేను క్యాజువల్గా రాసాను. గార్బేజ్ అవుట్. మనం ఏమిస్తే ఇన్పుట్, అవుట్పుట్ కూడా అదే ఇస్తుంది. అది ఫ్లో వెర్బ్. నెక్స్ట్ దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటో చూద్దాం. సిపియు అన్నది ఏంటి? ఫస్ట్ మెథడ్గా బ్రెయిన్గా ఉపయోగపడుతుంది. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ భాగాలు 3 ఉంటాయి: ALU, CU, MU. ఈ 3 భాగాలు ఏం వర్క్ చేస్తుంది? రీడ్ చేయగలదు, రైట్ చేయగలదు, డేటాను స్టోర్ చేసుకోగలదు, అగైన్ డేటాను అవుట్పుట్ రూపంలో, మానిటర్ రూపంలో డిస్ప్లే చేయగలదు. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ ALU అండ్ CU, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్. ఈ రెండింటిలను మైక్రో ప్రాసెసర్ అంటారు. ఇదేంటి? సిపియులో ప్రధాన ప్రాసెసింగ్ సిస్టమ్. ఈ మైక్రో ప్రాసెసర్ని ఒక చిప్ మీద తయారు చేస్తారు, ఈ రెండింటిని, ALUని, CUని. అందుకనేమో మైక్రో ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ని మైక్రో కంప్యూటర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ALU మీన్స్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్. అర్థమెటికల్ ప్రాబ్లమ్స్ని సొల్యూట్ చేస్తుంది, నెక్స్ట్ లాజికల్ ప్రాబ్లమ్ని సొల్యూట్ చేస్తుంది. అర్థమెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ప్లస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, పర్సంటేజ్. లాజికల్ లెస్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఆర్ నాట్, అలా లాజికల్ ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. నెక్స్ట్ ఆల్జిబ్రా బులియన్ బీజగణితం అంటాం కదా, ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ని కూడా క్యాలిక్యులేషన్ చేస్తుంది. నెక్స్ట్ CU అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. మొత్తం ఇది కేంద్రం అంతా CUలో కంట్రోల్లోనే ఉంటుంది. ALU ఇన్పుట్, అవుట్పుట్, మెమరీ టోటల్గా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అవుట్పుట్ రిజల్ట్ని ఇస్తుంది. జస్ట్ లైక్ ట్రాఫిక్ పోలీస్లా ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్లా మనకు కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ యూనిట్ అనేది డేటాలోని కలెక్షన్ చేసిన లొకేషన్స్ని, అడ్రస్ని, మెమరీని స్టోర్ చేస్తుంది. 0,1లో స్టోర్ చేస్తుంది. చేసిన డేటాని మెమరీ యూనిట్ అంటారు. ఇవన్నీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. జై హర హర మహాదేవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.